ఒక అబ్రహాము దేవుని ప్రేమించడం ప్రారంభించాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత వాళ్ళు 12 మంది సంతానం. నేటికి దేవుడు కరుణ చూపుతూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఇదిగో నీ ఒక్కను బట్టి నీ ఒక్కదాన్ని బట్టి 1000 తరాలు చెప్పుకోవాలా. ఇదిగో పలానా వ్యక్తిని బట్టి నేను ఇగో వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలా 1000 తరాల వరకు నీ గురించి చెప్పాలా. దేవుడు పలానప్పుడు మీ జేజి చేసిన ప్రార్థన, మీ అమ్మ చేసిన ప్రార్థన, ఇగో మీ నాన్న చేసిన ప్రార్థన, ఇగో మీ నాన్న చేసిన పరిచర్యను బట్టి ఇదిగో 1000 తరాల వరకు ఆ కుటుంబాన్ని నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉండును గాక. హల్లెలూయా. కరుణిస్తాడంతే. దావీదు సైతము దావీదుని ప్రేమించిన వ్యక్తుల్ని మర్చిపోక వాళ్ళ కుటుంబంలో చనిపోయిన వారు ఎవరన్నా ఉన్నారని జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి కావలసినవన్నీ సమకూర్చని ఆశపడితేనే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే ఒక్కసారి ఆయన ప్రేమించే ఇదిగో 1000 తరాల వరకు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ఆమేన్. మీరు చూడకపోవచ్చు, అక్కడ దేవుడి కోసం నిలబడి మీ తరాలు మారతాయి. ప్రైజ్ ది లార్డ్. మీ వంశావళి వృక్షాలు, మీ వంశం మొత్తం యేసయ్య వంశంగా మారి దేవుడి చేత కరుణించబడిన వంశాలుగా మారును గాక. ఇప్పుడు దేశాలు ఆశ్రయించబడుతున్న కారణం వాళ్ళని బట్టి. ఈరోజు ఇజ్రాయెల్, అమెరికా, కాస్త ఇంగ్లాండ్, బ్రిటన్, ఈ దేశాలు దేవుని ఎరిగిన దేశాల్లో ఈ రోజుకు నేటికి అంతగా కనికరం, కరుణ, దేవుడు వాత్సల్యత చూపడానికి కారణమే 1000 తరాల వరకు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అబ్రహాము సంతానం. రీసెంట్గా 1 నెల క్రితం మనష్షే గోత్రాన్ని తీసుకుని వెళ్ళారు ఇజ్రాయెల్ దేశాన్ని. వదిలిపెట్టలా. 1000 సంవత్సరాలు అయిపోయినా సరే దేవుడు మర్చిపోవాలి దేవుని ప్రజలు. మనష్షే గోత్రికులు మేఘాలయాల్లో కాస్త గిరిజనులుగా ప్రజలుగా ఉంటున్నారని తెలిసి దేవుడు ప్రజలు అలా ఉండకూడదని వాళ్ళు జ్ఞాపకం చేసుకుని విమానాలు తీసుకుని వెళ్ళారు. వాళ్ళు ఎక్కడ తీసుకొని తెలుసా? వాగ్దాన దేశాన్ని తీసుకొని వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఎక్కడ ఇజ్రాయేలు, ఎక్కడ ఇండియా? ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చిన ప్రజలను కూడా మర్చిపోని దేవుడు ఈ ఆరాధనలో మీ తర్వాత మీ పిల్లల్ని దేవుడు కరుణించునుగాక. దేవుడు కరుణా సంపన్నుడాయ. ధైర్యంగా ఉండండి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటానంటాడు. మీరు ప్రేమిస్తే మీ పిల్లలు, సందేహం లేదు. ఒక్క సౌలు దేవుని ద్వేషించడాన్ని బట్టి పిల్లలకు శాపం తగిలింది. అర్థమైందా? ఒక్క సౌలు దేవుని ద్వేషించడాన్ని బట్టి దేవుని ప్రేమించిన వాడు దేవుని ద్వేషించిన బట్టి శాపం వెంటాడి ఇదిగో వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబం ఒక్క మగ సంతానం లేకుండా దేవుడు ఆ చెట్టు నరికేశాడు. అంతే. ఒక్కడంటే ఒక్కడున్నాడా? లేడు. విడిచిపెట్టాడు దేవుడు. దేవుని ప్రేమించిన సంతానం నేటికి సింహాసనం మీద కూర్చున్నాయి. దేవుని దేశించిన వారు ఎప్పుడు ఆకులు రాలిపోయి అట్రాసులు కళ్ళంతా అయిపోయినాయి. మన దేవుడు ఎవరు తెలుసా? రోషము కలిగిన వాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడు ప్రేమిస్తే చాలు మీ కుటుంబాల్లో. ఆ కృప మీ కుటుంబంపై నిలిచి ఉండును గాక. ఆ కృప మీ బిడ్డలపై నిలిచి ఉండును గాక. మీ మనవరాలు యేసు నామములు 1000 తరాలకు ఆ కృప నిలిచి ఉండును గాక. నేటికి చెప్పుకుంటున్నారు యోధా వంశం గురించి. వాళ్ళ కృప అమితమైనది. వాళ్ళ కృప. వాళ్ళంటే ప్రపంచం వణుకుతుంది. వాళ్ళంటే ప్రపంచానికి భయం.
యూదులంటే దేవుడి చేత కనికరించబడిన వంశావళి. ఎప్పుడుంచో దేవుడు ఆ సంతానాన్ని జన్మించిన అదే సంతానాన్ని కరుణిస్తానే ఉన్నాడు దేవుడు. అమ్మ, నీ ద్వారా నీ కుటుంబం కనికరించబడాలి. ఇదిగో మీ ద్వారా మీ కుటుంబం కనికరించబడాలి. ఇదిగో మీ ద్వారా మీ సంతానం అక్కడతో ఆగిపోవాలి. ఎన్నో సంవత్సరాల నుంచి శాపం ఆగిపోవాలి. కొంతమంది చెప్పుకుంటా ఉంటారు, మేనరేకమయ్యా, ఇక వీళ్ళ తల్లికి ఉంది, వీళ్ళ తండ్రికి ఉంది జబ్బు. ఎవడు చెప్పాడు ఆగాల? ఎవడు ఎలాంటి వాడు తెలుసా? ఇక వీళ్ళ తండ్రికి ఉంది జబ్బు, వీళ్ళ తండ్రికి ఉంది వ్యాధి, రేపు పిల్లలు కూడా వచ్చింది. ఎవడు చెప్పాడు ఆగాలి? అక్కడతో తరతరాల నుంచి వస్తుంది. ఎవడు చెప్పాడు? యేసయ్యను ప్రేమించుడు. మా పూర్వీకుల నుంచి 1 by 1 ఈ జబ్బు, వ్యాధి, ఈ శాపం మమ్మల్ని వెంటాడుతా ఉంది. యేసయ్య అంటారు, యేసయ్యను ప్రేమించిన అక్కడతో శాపం, అక్కడతో దోషాలు, అక్కడతో ఉన్న ప్రతి శాపాన్ని దేవుడు ఆపి మీ ద్వారా దేవుడు కనికరాన్ని కలుగు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వంశావళికి వస్తాయి కొన్ని శాపాలు, వాళ్ళ పితరుల ద్వారా వస్తా ఉంటే కొన్ని శాపాలు. ఎవడో చేసిన తప్పిదాలు పిల్లలు అనుభవిస్తున్నారు. ఎవడో చేసిన పాపాలు ఇప్పటికి నేటికి అవి ఆగాల. ఆయన ఏదో పాపం చేసి మరణించాడు, అది ఆపాలిక మీ ద్వారా ప్రారంభించబడాలి. మీరు దేవుని ప్రేమించి చూడండి. ఇదిగో రాబోయే రోజులు మీరు ఉన్నా లేకపోయినా ఒక రోజు దేవుడితో మేఘారుడు వచ్చిన రోజు మీ సంతానాన్ని చూస్తారు. చదువుతాడు, పలానా రోజు పలానాను ప్రేమించదు నీ కుటుంబం, నీ సంతానం ఈ రోజు నేను కరుణించాను కాబట్టి నా ద్వారా నీ పిల్లలు యాజకులుగా మారారు అంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆగాలేక శాపం. ఏం చేయాలి మనం? దేవుని ప్రేమించండి. మా వాళ్ళకి అందరికి ఇంత ఎవడు చెప్పాడు? మీ వాళ్ళు మా వాళ్ళకి అందరికి ఇదే వయసులో జరుగుతుంది. వాడోడు మీరోడు, మా వాడు ఈడోడు. ఎప్పుడో యేసు రక్తంతో కడగబడినప్పుడే వాడు ఈడు తొలగించి యేసయ్య పిల్లలుగా దేవుడు మార్చాడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. యేసునందున్న వారికి ఏ శిక్ష ఏ శాపం లేదు. దేవుని ప్రేమించే వారిని ఖచ్చితంగా దేవుడు 1000 తరాలకు కరుణించునుగాక.